నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశ లక్ష్యంగా నిలవాలి. అంతర్జాతీయ గీతా మహోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. సరిహద్దు భద్రతలో బీఎస్ఎఫ్ దళాల పాత్ర అనిర్వచనీయమన్న కేంద్ర హోంమంత్రి. రాజస్థాన్లో జరిగిన బీఎస్ఎఫ్ 60వ వ్యవస్థాపన దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు విద్యా సంస్కారం అందించాలన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి. ప్రజల కోసం అనుక్షణం ఆలోచించే నాయకులు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారన్న చంద్రశేఖర్. ప్రజల విశ్వాసం మేరకు రాష్ట్రాభివృద్ధి. చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశంలో వెల్లడించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. మరో 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అభివృద్ధి చెందిన భారతదేశ కల కాదని ప్రతి వ్యక్తి లక్ష్యమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. హర్యానాలో జరిగిన అంతర్జాతీయ గీతా మహోత్సవ్లో ఈరోజు ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా హర్యానా చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ గీతా సందేశాన్ని ప్రజలు స్వీకరించాలని కోరారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనం గీత నుండి అర్జునుడి ఏకాగ్రత, పట్టుదలని ఆచరించాలన్నారు. నిర్మాణాత్మకమైన సంభాషణ, వ్యక్తిగత చిత్తశుద్ధి, నిస్వార్థ అంకిత భావం, కరుణ, పరస్పర గౌరవం పాలనకు పంచామృతమని ఉపరాష్ట్రపతి చెప్పారు. దేశ ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని, అందరి కోరికలు తీరాలని భద్రకాళి మాతను ప్రార్థించినట్లు చెప్పారు. అంతకుముందు కురుక్షేత్రంలోని శక్తిపీఠం శ్రీ దేవీకూప భద్రకాళి ఆలయంను సందర్శించారు. పురుషోత్తమపుర భాగ్ కాంప్లెక్స్ లో వారి తల్లులు కేసరీదేవి, భగవతీదేవి జ్ఞాపకార్థం మొక్కలు నాటారు. नायब सैनिक के रूप में मिल गया है और गत 10 वर्षों से अधिक इतिहास को रचित करते हुए 6 दशक के पश्चात प्रधानमंत्री नरेंद्र मोदी जी को सारथी देश का बनने का सौभाग्य मिला है। ये घटना 60 वर्ष बाद हुई है। साथी और सारथी की सार्थक भूमिका कितनी निर्णायक होती है वो भारत ने 10 वर्ष में देखा है। अकल्पनीय आर्थिक प्रगति, अविश्वसनीय संस्थागत ढांचा जो न सोचा था वो दर्जा भारत को मिल रहा है। भारत की आवाज आज बुलंदी पर है। दुनिया की हम महाशक्ति तो है ही, पर हमने एक रास्ता चुन लिया है और మెరుగైన కనెక్టివిటీ, డిజిటల్ ఇన్క్లూజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడుల ద్వారా ఈశాన్య రాష్ట్రాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాసిన వీక్షిత్ భారత్ విజన్ కు ఈశాన్య ప్రాంతం కీలకంగా మారుతోంది అనే కథనాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ ఈ రోజు పంచుకున్నారు. ఈశాన్య దేశాల్లోని చైతన్యవంతమైన వస్త్రరంగం, పర్యాటక అవకాశాలు, సాంప్రదాయ హస్తకళా నైపుణ్యాన్ని పురస్కరించుకుని అష్టలక్ష్మి మహోత్సవ్ను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సును ప్రారంభిస్తారు. అదేవిధంగా మహారాణా ప్రతాప్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన బీమా సఖీ యోజనను ప్రారంభిస్తారు. ఈ బీమా 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశారు.
రాజస్థాన్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జోధ్పూర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఎన్నడూ గౌరవం లభించలేదన్నారు. సర్దార్ సాహెబ్ జోధ్పూర్ సంస్థానాన్ని భారతదేశంలో చేర్చినట్లు తెలిపారు. దేశ ఐక్యత సమగ్రత కోసం పటేల్ విశేష కృషి చేశారన్నారు. సర్దార్ పటేల్ అనంతరం అంతటి స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం గర్వించే స్థాయిలో సుపరిపాలన అందిస్తున్నట్లు వివరించారు. ప్రధాని హయాంలోనే రామ మందిరం కట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. केवड़िया कॉलोनी में दुनिया का सबसे ऊंचा स्टैच्यू ऑफ यूनिटी बनाकर सरदार पटेल భారతదేశ సరిహద్దుల్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా దిగులు చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత సరిహద్దు దళాల 60వ వ్యవస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్ఎఫ్ ఉనికికి భరోసా, భద్రతను పెంచుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఆధునిక వ్యవస్థలతో రక్షణ వ్యవస్థ బలోపేతమైందన్నారు. 193 బెటాలియన్లతో బీఎస్ఎఫ్ దేశంలో అతిపెద్ద దళంగా నిలిచిందన్నారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో బీఎస్ఎఫ్ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. భారత సరిహద్దు భద్రతా విషయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి పతకాలు అందించారు. राजस्थान की भूमि बीएसएफ के 60वें स्थापना दिन के लिए यहां पर परेड करने का जो निर्णय किया, इसको मैं बहुत बहुत अभिनंदन देना चाहता हूं, क्योंकि वीर परंपरा को आज भी सीमा पर लेकर हमारे जवान आगे बढ़ रहे हैं। 6 दशकों से साहस, शौर्य, बलिदान, इसके बल पर ही आपने देश के फर्स्ट लाइन ऑफ डिफेंस को उसका बिरुद प्राप्त करने का काम किया है। और न केवल आप फर्स्ट लाइन ऑफ डिफेंस के रूप में जाने जाते हैं, वहां पर आने वाली सभी चुनौतियों को पार कर देश की सुरक्षा की प्रथम पंक्ति को मजबूत करने का काम मेरे बीएसएफ के जवानों ने किया है। और इसी का कारण कि सीमा पर से कोई भी सूचना आती है किसी अप्रिय घटना की, और जब मालूम होता है कि वहां बीएसएफ का जवान मौजूद है, तो मन में देश के गृह मंत्री को जरा भी चिंता नहीं होती है, मेरे जवान है उससे निपट लेंगे। 1 दिसंबर 1965 से लेकर आज तक निरंतर देश की पूर्वी और पश्चिमी सीमा को सुरक्षा देने का आपका जो रिकॉर्ड है, वो रिकॉर्ड आपने बहुत बखूबी निभाया है। और इसके लिए डीजी बीएसएफ से लेकर बल के सबसे छोटे जवान तक सभी अभिनंदन के पात्र हैं। और मैं पूरे भारत सरकार और देश के करोड़ों देशवासियों की ओर से बहुत बहुत अभिनंदन। ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అందించే విద్యా సంస్కారం వారు పెద్దవారైన తర్వాత సమాజానికి తిరిగి అందిస్తారని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా రావిపాడులోని అమలోద్భవి మాత ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్నాడులోని పలు ప్రాంతాలకు మంచినీటి సమస్య తీర్చే ప్రయత్నం మా స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్నామన్నారు. ఢిల్లీలో మన రాష్ట్రానికి తగిన గుర్తింపు ఉందని, ప్రజల కోసం అనుక్షణం ఆలోచించే నాయకులు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. సమస్య ఉందని ఈ రోజు కూడా మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే మనకి కూడా ఢిల్లీ లెవెల్లో ఒక గుర్తింపు, ఒక రెస్పెక్ట్ వస్తా ఉంది. ఈ రోజున ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయాలని నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులు ఎంపీలుగా ఈ రోజు ఉన్నారు. తప్పనిసరిగా నా చేతుల్లో ఉన్నవన్నీ మీకు చేసి పెడతానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మరే సామాజిక కార్యక్రమాలైనా నిస్వార్థంగా ప్రజల మేలు కోసం చేస్తున్నటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మీ అందరినీ కలిసి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు
చిత్తూరు జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు డి ప్రసాదరావు, ఎమ్మెల్సీ కె శ్రీకాంత్, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, పూతలపట్టు శాసనసభ్యులతో కలిసి ఈ రోజు నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసం మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంపీ గారు అయితేనేం, సహచార ఎమ్మెల్సీ గారు అయితేనేం, వీళ్ళందరితో కలుపుకొని పోయి ఈ జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలో ఈ 4.5 సంవత్సరంలో దిశ నిర్దేశించి కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి ఈరోజు మా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమంతా ఒకటే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఉన్న విశ్వాసాన్ని మేము కూడా చూరగొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాలాలు ఎగరేసుకునే విధంగా ఈ జిల్లాలో తయారు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో ఒక్క దగ్గర ఉండే గ్రాంటు అదే రంగంలో ఉండాలని ఎక్కడా నిర్దేశించబడలేదని చెప్పి ప్రూవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. సెంట్రల్ గ్రాంట్ వస్తే స్టేట్లో ఏ దానికి ఉపయోగించుకోవాలో ఆయనకు తెలుసో తెలియదో, ఐఏఎస్లకు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా తెలియని విధంగా ఆ గ్రాంట్ను మార్చినాడు. అలాగే మీరు చెప్పారు కూటమి ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన అభినందన సభలో నెల్లిమర్ల శాసనసభ్యులు లోకం మాధవితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కష్టపడిన వారికి పార్టీ పరంగా గుర్తింపు వస్తుందన్నారు. నెల్లిమర్ల శాసనసభ్యులు లోకం మాధవి మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతి వ్యక్తికి జన సైనికుడిగా గుర్తింపు కల్పిస్తామన్నారు. పూర్వ ముఖ్యమంత్రిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో జిల్లాలో విశేష స్పందన లభించిందన్నారు. రానున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించేందుకు ఈ సమావేశంలో చర్చించామన్నారు. పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి నెలలో ప్రజల వద్దకు వస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అందరు ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జెస్కు, మిగతా చైర్మన్లకు తెలియజేయడం జరిగింది. అలాగే రేపు జరగబోతున్నటువంటి కాలువ అంటే నీటి సంఘాల ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కాలువ సంఘాల ఎన్నికలపైన ప్రణాళికలు, తర్వాత జనవరిలో జగన్ గారు మళ్ళీ నేను వస్తున్నా మీ ముందుకంటూ ఉన్నాడు. ఎవరి కోసం వస్తున్నాడో, ఎందుకోసం వస్తున్నాడో తెలియలేదు, కానీ నేను ముందుకు వస్తున్నా, వెనక్కి వస్తున్నా అని చెప్పినా జనాలు అయితే నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకు చెప్తున్నామంటే సామాజిక మాధ్యమాలలో అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఇటీవల రాయచోటి పట్టణంలో 2 వర్గాల మధ్య జరిగిన వివాదంలో వస్తున్న ప్రచారాలపై ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది ఆకతాయిలు వాట్సాప్ గ్రూప్, సోషల్ మీడియాలో అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికే 150 మంది ఆకతాయిలను గుర్తించామన్నారు. డ్రోన్ టెక్నాలజీ, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీరిని గుర్తించడం జరిగిందన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేసే సంఘ విద్రోహ శక్తులపై పోలీసు శాఖలోని సైబర్ క్రైమ్, సోషల్ మీడియా విభాగం అధికారులు నిఘా ఉంచారన్నారు. తప్పుడు కామెంట్స్ పెట్టినా, ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ కించపరచదని పెట్టినా, ఏ మనిషిని కానీ ఇండివిజువల్ లెవెల్లో కూడా కించపరచదని పెట్టినా 100% వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వీ డోంట్ నీడ్ టు కోర్స్ ఎనీవన్ ఆర్ గో టు ఎనీవన్స్ హౌస్ ఆర్ గెట్ దెమ్ అవుట్, ఇదంతా అవసరం లేదు. మేము ప్రాపర్ పేపర్ వర్క్ చేసి ప్రాపర్గా కేసు బిల్డప్ చేస్తే దే విల్ ఫేస్ ద లా అండ్ ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ దమ్. కాబట్టి దిస్ మెసేజ్ ఐ వాంట్ టు డెలివర్ ఈ సందర్భంగా. అండ్ కమింగ్ టు ద ఇన్సిడెంట్, అయ్యప్ప స్వాములు ఏదైతే ఇట్లా వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చి అబ్జెక్షన్ చెప్పారో, అప్పుడు పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడ మా వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్ బందోబస్తు వేయడం జరిగింది.
అండ్ బోత్ సైడ్స్ ఎల్డర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ఎల్డర్స్. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. అయ్యో అరే జాగ్రత్త తప్పిందంటే డబ్బు నష్టం. లేదు నా ఈమెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ బ్యాంక్ లో రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. అయితే డిజిటల్ పేమెంట్ లో ఎప్పుడైనా మోసం జరిగితే అప్పుడు వెంటనే అలర్ట్స్ లభిస్తాయి. కానీ డబ్బు పోయింది కదా. లేదు డబ్బు పోలేదు. ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు మూల్యం చెల్లించవలసిన అవసరం లేదు. ఇంకా వినండి, నిర్ణీత సమయంలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు మీకు రీఫండ్ వస్తుంది. ఆర్బీఐ చెబుతుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి. విజయ్ దుర్గా తెలిపారు. నర్సాపురంలో ఆమె దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ నర్సాపురం కోర్టులో 3,848 కేసులు ఉన్నాయని, వీటిలో 500 కేసులను గుర్తించి రాజీ మార్గం ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పారాలీగల్ వాలంటీర్ కరపత్రాల ద్వారా గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. చర్చల ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల సమయంతో పాటు నగదు ఆదా అవుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. అది ఉదయం 10:30 నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, మీ కేసులన్నింటినీ కూడా రాజీ పరుచుకోవాలని, వీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మాకు నర్సాపురం కోర్టుల్లో మేము ఐడెంటిఫై చేసినవి ఏంటంటే 3,842 కేసులు ఉన్నాయి. వాటిల్లో సివిల్లో 258 కేసుల్ని, క్రిమినల్లో 127 కేసుల్ని, మొత్తం 500 కేసుల వరకు మేము ఐడెంటిఫై చేసాం. దీని ప్రకారంగా మేము అందరం కూడా డోర్ టు డోర్ అంటే పారాలీగల్ వాలంటీర్స్ ద్వారా పాంప్లెట్స్ ని ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఆ పాంప్లెట్స్ కూడా మీ అందరి ఇళ్ళకి కూడా వస్తూ ఉన్నాయి. అలాగే మాధ్యమం ద్వారా కూడా మేము పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక విజయసాయిరెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తెలిపారు. మరి విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని బతుకుంటే అరెస్ట్ చేస్తాం, కాకినాడ పోర్టు విషయంలో రేపు రాబోయేది మా ప్రభుత్వాన్ని కలవగంటూ చెప్పినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు ప్రజల తరఫున ఖండిస్తున్నాం. విజయసాయిరెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, ముసలోడని సంబోధిస్తున్నావు గౌరవ ముఖ్యమంత్రి గారిని, తీవ్రంగా నీ నాలుగు చీరేస్తాం. ఎందుకంటే మరి నీకు 67 సంవత్సరాల వయసు వచ్చింది. మరి ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో మరి కంకణ బొద్దులై నిబద్ధతతో 18 గంటల పాటు ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణ బొద్దులై పనిచేస్తున్నటువంటి నాయకుడు నీలాగా లూటీ చేసినటువంటి వ్యక్తి కాదు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి అడ్డం పెట్టుకొని వారి కుమారుడితో కలిసి అకౌంటెంట్ గా ఉండి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్న నువ్వా నీతో చెప్పేది అని సూటిగా ఈరోజు భాషా ప్రయుక్త ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాదులు వేసి తన ఆత్మార్పణతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన పొట్టి శ్రీరాములు వర్ధంతి అయిన డిసెంబర్ 15ను ఇక నుంచి ఆత్మార్పణ దినోత్సవంగా జరపాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇక నుంచి డిసెంబర్ 15న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పొట్టి శ్రీరాములు త్యాగాలను ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలని సూచించింది. ఆ రోజు అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలను ప్రత్యేకంగా వివరించాలని ఉపాధ్యాయులను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే 7 గంగమ్మ జాతర భక్తిత్వంతో నిర్వహించుకోవాలని శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి సూచించారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతర సమయంలో ఎక్కడైనా మద్యం సేవించి అల్లర్లు సృష్టించడం, ఈవ్ టీజింగ్కు పాల్పడడం వంటివి జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జాతరకు 300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆలయ కమిటీలు, ప్రజలు పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో గంగమ్మ జాతర నిర్వహించుకోవాలని కోరారు. వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గంగమ్మ ఎక్కడైతే కూర్చోబెడతారో అక్కడ వాళ్ళ ప్రాపర్టీ సంబంధించి కొంతమందిని సెక్యూరిటీకి సంబంధించి కొంతమందిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మేము సూచించడం జరుగుతోంది. అలాగే ప్రొసెషన్, మనకు 7 గంగమ్మలు ప్రొసెషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీడియోగ్రాఫర్ని పెట్టుకొని వీడియోగ్రఫీ చేసుకోవాలి. ఎక్కడైనా మధ్యలో ఎవరైనా కూడా కొంత చట్టాన్ని ఉల్లంఘించి ఏవైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళతో మీరు ఎవరు గొడవ పడద్దు, వీడియోగ్రఫీ చేయండి, మేము కూడా బందోబస్తులో ఉంటాము, మాకు ఇన్ఫామ్ చేయండి. ఒకరికొకరు తోసుకోవడాలు, అరుచుకోవడాలు లాంటివన్నీ కూడా చేయవద్దు. వీటితో పాటు మనకు ఉన్న గత అనుభవాలను బట్టి టెంపుల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా మనం కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఎలాంటి స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు. ఇది ఒక భక్తి కార్యక్రమం, పండుగ కార్యక్రమం, ఇది రాజకీయ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చు. వచ్చేవారందరినీ కూడా మీరు భక్తులుగానే చూడాలి. ఇందులో రాజకీయ పరమైన స్లోగన్స్ కానీ. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. సోమవారం ఆయన భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ తుషీల్ అనే స్టెల్త్ యుద్ధ నౌకను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. రష్యాలోని కల్నిన్ గ్రాండ్ నగరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ఆధునిక ఫ్రీగేట్ తరగతి యుద్ధ నౌకలో ఇదొకటని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారత నౌకాదళ పోరాట సామర్థ్యాన్ని ఇది మరింత మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ పర్యటనలో రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలోవ్సోవ్తో రాజ్నాథ్ సింగ్ చర్చలు జరపనున్నారు. సైనిక సాధన సంపత్తిని ఉమ్మడిగా ఉత్పత్తి చేసే అంశంలో సహకారాన్ని విస్తృతం చేసుకునే అంశంపై ఇద్దరు నేతలు దృష్టి సారించనున్నారు. రాజ్నాథ్ వెంట భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కూడా రష్యా వెళ్లనున్నారు. అమెరికా విదేశాంగ శాఖపై భారతీయ జనతా పార్టీ బీజేపీ నిప్పులు చెరిగింది. భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. పరిశోధనాత్మక జర్నలిస్టులు సహా భారత విపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీతో కలిసి ఈ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించింది. ఆర్గనైజ్డ్ క్రైమ్, కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓసీసీఆర్పీ కథనాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ అదానీ గ్రూప్పై ఏకపక్షంగా విమర్శలు చేస్తుందని బీజేపీ దుయ్యబట్టింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అణచివేయాలని భావిస్తుందని పేర్కొంది. అదానీ గ్రూప్పై ఎఫ్బీఐ చేసిన ముడుపుల ఆరోపణలను బీజేపీ నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక అమెరికా విదేశాంగ శాఖ అజెండా స్పష్టంగా కనిపిస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో బీజేపీ పేర్కొంది. సిరియాలో ఇస్లామిక్ రెబల్స్ దాడులు కొనసాగుతున్నందున ఆ దేశానికి వెళ్లొద్దని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రజలకు సూచనలు జారీ చేసింది. అలాగే సిరియాలో ఉంటున్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా ఆ దేశం నుంచి వచ్చేయాలని సూచించింది. డమాస్కస్లోని భారత దౌత్య కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. సిరియాలోని అలెప్పో నగరాన్ని చాలా వరకు స్వాధీనం చేసుకున్న రెబెల్స్ సిరియా మధ్యలో ఉన్న హోమ్స్ నగరాన్ని కూడా చేజెక్కించుకున్నారు. దీంతో వేలాది మంది ప్రజలు ఆ నగరాన్ని వీడి పరారవుతున్నారు. ఇక కాగా రెబెల్స్ ఆ దేశంలోని దక్షిణ ప్రాంత నగరం దారా పైన పట్టు సాధించారు. దీంతో సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాత రోమన్ క్యాథలిక్ చర్చిలో భారత క్రైస్తవ మతాచార్యునికి కీలకమైన పదోన్నతి లభించింది. కేరళకు చెందిన ఆర్చ్ బిషప్ జార్జ్ జాకబ్ కువాకడ్ నూతన కార్డినల్గా నియమితులయ్యారు.
రోమ్లోని సెయింట్ పీటర్స్ బసిలికాలోని శనివారం నిర్వహించిన వేడుకల్లో జార్జ్ జాకబ్కు పోప్ ఫ్రాన్సిస్ ఈ హోదాను, దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని ప్రదానం చేశారు. వివిధ దేశాల నుంచి కొత్తగా ఎంపికైన 21 మంది కార్డినల్స్లో జార్జ్ జాకబ్ ఒకరు. కాగా భారత్లో ఈ ఉన్నత స్థాయి హోదా కలిగిన వారి సంఖ్య 6కు పెరిగింది. కాథలిక్ చర్చిలో పోప్ తర్వాత స్థానంలో కార్డినల్స్ ఉంటారు. ఆర్చ్ బిషప్ జార్జ్ జాకబ్ కువాకట్కు పదోన్నతి లభించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కేరళ సీఎం విజయన్ సహా పలువురు రాజకీయ నాయకులు, క్రైస్తవ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు, అభినందనలు తెలిపారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ధామ్ శీతాకాల యాత్ర ఈరోజు ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రుద్రప్రయాగ్ జిల్లాలోని ఉఖీమత్లో ఉన్న ఓంకారేశ్వర ఆలయంలోని కేదార్నాథ్ను సందర్శించి అక్కడ ప్రార్థనలు చేయడం ద్వారా శీతాకాల యాత్రను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వెంట కేబినెట్ మంత్రులతో పాటు భక్తులు కూడా ఉన్నారు. हमारे लिए एक बहुत गेम चेंजर साबित होगी आने वाले समय में, क्योंकि लगभग 5 महीने 6 महीने का हमारा यात्रा काल रहता है चार धाम यात्रा का, और उसके बाद भी हमारे बहुत सारे स्थान हैं जहां पर लोग आ सकते हैं. पर्यावरण है, यहाँ की आबो हवा है, हमारे होम स्टे होटल. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చని తెలిపింది. అయితే ఇన్స్పెక్టర్ జనరల్ లేదా ఆ పై స్థాయి పోలీసు అధికారి మాత్రమే ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ తాజా నిబంధనలను జారీ చేస్తూ కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ ఓ నోటిఫికేషన్ను వెలువరించింది. ట్యాపింగ్కు ఆదేశాలు జారీ చేసిన అధికారి 7 పని దినాల్లో సదరు ఆదేశాలు నిజమైనవేనని నిర్ధారించకపోతే ట్యాపింగ్ ద్వారా సేకరించిన వివరాలను దేనికి ఉపయోగించరాదని తాజా నిబంధనలో పేర్కొన్నారు. ఏదైనా మారుమూల ప్రాంతాలలో ఫోన్ ట్యాపింగ్ కోసం ఆదేశాలు జారీ చేయడానికి సంబంధిత అధికారికి సాధ్యం కాకపోతే ఆ అధికారి తర్వాత స్థానంలో ఉన్న అధికారి ద్వారా ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపారు. భారతదేశ ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితి మరోసారి జైకొట్టింది. గతంలో యోగా విషయంలో భారతదేశ ప్రతిపాదనకు అనుగుణంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రకటించిన ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించింది. ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ భారతదేశం ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వ్యక్తులు సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు భారత్ సహా ఇతర దేశాలు తీసుకువచ్చిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంకు ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా రేపు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. ఇండియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి భారత్లో తన సొంత స్ట్రీమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. దూరదర్శన్, ఆకాశవాణితో సహా ప్రసార భారతి నుండి అన్ని ఆర్కైవ్లను హోస్టు చేస్తుంది. ప్రేక్షకులు 12 భాషలలో 65కు పైగా లైవ్ ఛానల్స్ను ఈ ఓటీటీ ద్వారా వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీక్షించవచ్చు. ప్రసార భారతి ఓటీటీ ద్వారా కొత్తగా వెలువరించిన వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దూరదర్శన్ కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించవచ్చు. దీనిలో వీడియో ఆన్ డిమాండ్, రేడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ స్ట్రీమింగ్లు, పలు లైవ్ ఛానళ్లు ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.